అవును, ఫ్రిడ్జ్ ఏంటి ముందుకొచ్చింది? ఇంత స్పేసా? నేను పట్టేస్తాను. గొడటచ్చు. ఏయ్, ఫ్రిడ్జ్ ఏంటి గోడకు పెడుతున్నావు? కాస్త స్పేస్ ఇవ్వు. స్పేసా? ఎందుకు? న్యూస్ చూడలేదా? రీసెంట్ గా పంజాబ్ లో ఇలానే ఫ్రిడ్జ్ ని గోడకి పెట్టడం వలన కంప్రెసర్ పేలి ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన 6 చనిపోయారు. అమ్మో, అవునా? పిచ్చా నీకు? ఫ్రిడ్జ్ ని గోడకు పెడితే ఫ్రిడ్జ్ ఎందుకు పేలుతుంది? పక్కుండు, వస్తున్నా రా. చూడు, ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ అనగా ఇక్కడ కంప్రెసర్ ఉంటుందన్నమాట. మనం అస్తమాటు ఫ్రిడ్జ్ ని ఆన్ చేసి ఉంచడం వలన కంప్రెసర్ హీట్ అవుతూ ఉంటుంది. సో మనం ఖచ్చితంగా గోడకి ఫ్రిడ్జ్ కి 6 అంగుళాలు స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇస్తే హీట్ అనేది బయటకు పాస్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మనమే కనుక స్పేస్ ఇవ్వకుండా గోడకు పెట్టినట్లయితే హీటు అక్కడే ఉండి కంప్రెసర్ పేలడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందా? సో ఇలాంటి కేసులు ఎన్నో నమోదవుతున్నాయి. అమ్మో, అవునా? మళ్ళా అదే విధంగా మనం ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంటాం, అంతేగాని కంప్రెసర్ వద్ద క్లీన్ చేయం. అక్కడ దుమ్ము, ధూళి, అదే విధంగా బూజి ఇదంతా పట్టేసి మనం స్పేస్ ఇవ్వక హీట్ బయటికి పోక అప్పుడు కూడా పేలడానికి ఛాన్స్ ఉందన్నమాట. అదే విధంగా చాలా సార్లు గ్యాస్ అయిపోతూ ఉంటుంది, పట్టించుకోం. అలాంటప్పుడు కూడా కంప్రెసర్ పేలడానికి ఛాన్స్ ఉంది. చాలా సార్లు కంప్రెసర్ సౌండ్ వస్తూ ఉంటుంది, వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో స్విచ్ ని ఆపి వెంటనే మనమైతే రిపేర్ చేయించుకోవాలి. అర్థమైందా? ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వు. సరే, థ్యాంక్ యూ కౌశిక్. ఎవరింట్లో అయితే ఫ్రిడ్జ్ ఉందో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.